దేవానికి స్తోత్రం, దేవానికి వందనం. ప్రభువానికి స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. తండ్రి లేని వారికి సహాయుడమైన దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. నిరంతరము రాజైన దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. పరిశుద్ధాలయంలో ఉన్న దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. మనుష్య కుమారుడా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. దావీదు కుమారుడా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. దరిద్రులను కాపాడే దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. నీతిమంతుల సంతానం పక్షమున ఉన్న దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. నా పానీయ భాగమైన దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. నా భాగమును కాపాడే దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. నాకు ఆలోచనకర్త అయిన దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. కుడి చేత రక్షించే దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. దేవాని పాదములకై స్తోత్రములు తండ్రి. అయ్యానికి వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా ఉన్నత దుర్గమా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. దయగల వారి ఎడల దయచూపే దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. నీ ఉపదేశములు నిర్దోషమైనవి గనుక నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. యెహోవా నా కాపరివైన దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. లేమి కలుగకుండా చేసే దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. నా ప్రార్థనను త్రోసివేయని దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. నా యుద్ధ నుండి నీ కృపను తొలగింపని దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. తండ్రి లేని వారికి తండ్రివైన దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. విధవరాండ్రకు న్యాయకర్తవైన దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. బంధింపబడిన వారిని విడిపించే దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. అనుదినము మా భారము భరించుచున్న దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. ఆకాశ వాహనమెక్కే దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. నా నిరీక్షణాస్పదమైన దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. దరిద్రుల మొరపెట్టగా విడిపించే దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. దీనులను నిరాధారులను విడిపించే దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. బీదల ప్రాణములను రక్షించే దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. నా హృదయమునకు ఆశ్రయ దుర్గమైన దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. మందవల యోసేపును నడిపించిన దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి వందనం. దేవానికి స్తోత్రములు ప్రభువా. కొద్ది నిమిషములు నాయన నిన్ను స్తుతించాము, నిన్ను ఘనపరచాము తండ్రి. నీ నామమును బట్టి కీర్తనలు పాడుచుండగా మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, నీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను తండ్రి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రములు నాయన. యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, మరి రాత్రికాల సమయమందు
తండ్రి, కొద్ది నిమిషములు నిన్ను స్తుతించాము, నిన్ను ఘనపరచాము తండ్రి. నీ నామాన్ని బట్టి కీర్తన పాడి ఉన్నామయ్యా. అయ్యా, మరి సమయమందు తండ్రి ప్రార్థిస్తుండగా తండ్రి, మా ప్రార్థన మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. ఉదయం మొదలుకొని తండ్రి ఈ రాత్రికాల సమయం వరకు నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచి నీ కాపుదలను యేసయ్యా, నీ క్షేమమును నీ ఆరోగ్యమును మాకు దయచేసి తండ్రి, మేమందరము సజీవులుగా ఉండుటకు నీ కృపను చూపించినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా, నీకు వందనములు నాయన. ఈ సమయమందు తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే నాయన వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి అవసరాలను బట్టి నాయన, వారికి ఉన్నటువంటి బాధలను బట్టి తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారో తండ్రి, వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. ఈ దినమును బట్టి ప్రభువా, ఈ సమయమును బట్టి తండ్రి అయ్యా, నీవిచ్చినటువంటి కృపను బట్టి, నీవిచ్చినటువంటి నాయన భాగ్యమును బట్టి ప్రభువా, ఎవరైతే నిన్ను స్తుతిస్తున్నారో, ఎవరైతే నిన్ను ఘనపరుస్తున్నారో తండ్రి, వారందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. నీ మెండైన దీవెనల చేత, ఆశీర్వాదముల చేత ప్రభువా వారిని నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, మరి ఎక్కడైతే నా నామమున 2-3 బిడ్డలు కూడి ఉంటారో తండ్రి, వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చిన దేవుడవయ్యా. మాతో ప్రభువా ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో తండ్రి, మా అందరి మధ్యలో ప్రభువా నువ్వు ఆత్మ సంచారిగా అయ్యా, నువ్వు సంచారం చేస్తున్నటువంటి దేవుడవు ప్రభువా. నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. మాట్లాడే దేవుడవు, పిలిచే దేవుడవు అయ్యా, నీ స్వరాన్ని మాకు వినిపించే దేవుడవు తండ్రి, నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఈ సమయమందు నాయన నీ స్వరాన్ని వినాలని ఆశపడుతున్నారో తండ్రి, అయ్యా నీ మాట వినాలని ఆశపడుతున్నారో ప్రభువా, అయ్యా నీ స్పర్శ కావాలని ఆశపడుతున్నారో తండ్రి, వారందరిని దర్శించమని వేడుకొనుచున్నానయ్యా. రాత్రికాల సమయమందు ప్రభువా నాయన తండ్రి, వారందరిని ప్రభువా నీ కృప చేత నాయన, నీ ఆశీర్వాదముల చేత, నీ దీవెనల చేత ప్రభువా వారిని నింపండి, వారి కుటుంబాలను నింపండి తండ్రి, వారి పిల్లలను ప్రభువా నీ ఆశీర్వాదముల చేత నింపండి తండ్రి. ఎవరైతే ప్రభువా నాయన కుటుంబ సమేతంగా తండ్రి కుటుంబ ఆరాధన చేస్తున్నారో తండ్రి, నీ పాదముల దగ్గర కూర్చొని అయ్యా అని మొరపెడుతున్నారు, దేవా అని మొరపెడుతున్నారు తండ్రి, వారి కుటుంబాలను ప్రభువా అయ్యా మరి పచ్చని ఒలీవ మొక్కల వలె తండ్రి, వారి కుటుంబము నిత్యము ఆశీర్వాదము పొందుటకు నీ కృప దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి నాయన అయ్యా వారికి ఉన్న సమస్యలను బట్టి తండ్రి, అయ్యా మరి ఉద్యోగం లేదనే సమస్య, సంతానం లేదనే అయ్యా మరి సమస్య తండ్రి, ఇరుగు పొరుగు వారు అయ్యా మరి దూషిస్తున్నారనే సమస్య తండ్రి, అప్పుల వాళ్ళు అయ్యా మరి పరువు తీస్తున్నారనే సమస్య తండ్రి, రకరకాలైనటువంటి సమస్యల చేత ఎంతమంది అయితే ఈ సమయమందు తండ్రి నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారో అయ్యా మాకు సహాయము చేయమని, అయ్యా మా అవసరాలను తీర్చమని, అయ్యా మమ్మల్ని కనుకరించమని, దేవా మమ్మల్ని ఆదుకొమ్మని తండ్రి, ఎవరు లేరు మాకు దేవా నీవే మాకు దిక్కు అని ఎంతమంది అయితే ప్రభువా నీ వైపు చేతులు చాపి తండ్రి, నీ వైపు తమ హృదయాలను తెరచి ప్రభువా నీళ్లు కుమ్మరించినట్లుగా కన్నీళ్లు తండ్రి నాయన నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నారు దేవా, వారందరి ప్రార్థన మనవులు మీరు ఆలకించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పించే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. ప్రార్థించినప్పుడు యేసయ్యా మాకు సమీపముగా ఉండే దేవుడవు నాయన. అయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా. నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన, నీ పాదములు పట్టుకొని మొరపెడుతున్నామయ్యా. నీ దీవెనల కొరకు ఎదురు చూస్తున్నాము నాయన, నీ ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. నీకు కోట్లాది 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 వందనములయ్యా, నీకు స్తోత్రములు నాయన. ఈ సాయంకాల సమయమందు, రాత్రికాల సమయమందు అయ్యా నీ కుడి హస్తమును మా మీద, మా కుటుంబాల మీద, మా పిల్లల మీద చాపండి నాయన. నీ బాహు హస్తమును తండ్రి, నీ బలమైన హస్తమును ప్రభువా అయ్యా మా అందరి మీద చాపి తండ్రి, నీ దీవెనల చేత నాయన, నీ ఆశీర్వాదముల చేత తండ్రి మమ్మల్ని నింపమని వేడుకొనుచున్నాను. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. ఈ లోక సంబంధమైనటువంటి దీవెనలు కాదు నాయన, నీ పరలోక సంబంధమైనటువంటి దీవెనలు, నీ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు, నీ పరలోక సంబంధమైనటువంటి మనస్సును, నీ పరలోక సంబంధ
సంబంధమైనటువంటి నాయన కృపను మా అందరికీ ప్రభువా దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఎవరైతే తండ్రి నాయన తమ భర్తలు త్రాగుబోతులని బాధపడుతున్నారు తండ్రి, అయ్యా తమ భర్తలని మార్చండి. ఎవరైతే పిల్లలు అయ్యా మాట వినడం లేదని బాధపడుతున్నారో తండ్రి, అయ్యా వారి పిల్లలు తండ్రి మాట వినుటకు సహాయం చేయండి నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ఎవరైతే అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో, దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్నారో తండ్రి, వారిని మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నాను నాయన. అయ్యా స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా నీ స్వస్థతను ప్రభువా నాయన, నీ విడుదలను తండ్రి వారికి అనుగ్రహించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయమందు ప్రభువా నాయన, అయ్యా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నామయ్యా. నీవే మాకు దిక్కు అని, నీవే మాకు ఆధారమని, నీవే మమ్మల్ని విడిపించే దేవుడవని అయ్యా. నీవే మమ్మల్ని ప్రభువా చీకటి నుండి అంధకారము నుండి ప్రభువా జిగటగల దొంగ ఊబిలో నుండి తండ్రి మమ్మల్ని పైకి లేవనెత్తగల దేవుడవని తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మా ప్రార్థనకు తండ్రి నీ చెవి యొగ్గమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మేము అపవిత్రమైన పెదవులు గల వారము తండ్రి, అపవిత్రమైన హృదయము గల వారము తండ్రి. పాపము చేత, అంధకారము చేత, కపటము చేత, మోసము చేత తండ్రి నింపబడినటువంటి హృదయాలు కలిగినటువంటి వారము నాయన. తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా. యేసయ్యా నీ మాట చేత మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. నీ శక్తి చేత మమ్మల్ని పరిశుద్ధపరచండి. నీ స్పర్శ చేత మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీ నామమును మా పెదవుల గుండా ఉచ్చరిస్తుండగా, మా పెదవుల గుండా పలుకుతుండగా తండ్రి అయ్యా మా పాపాత్మ అయ్యా మా అపవిత్రమైన పెదవులు నాయన. అయ్యా మా తండ్రి అపవిత్రమైన పెదవులను మీరు పరిశుద్ధపరచి తండ్రి నీ పరిశుద్ధమైన నామమును మేము పలుకుటకు తండ్రి యేసయ్యా మమ్మల్ని పవిత్రపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే ఈ రాత్రి కాల సమయమందు తండ్రి కనిపెట్టి ప్రార్థిస్తున్నారో దేవా అయ్యా, మరి తండ్రి నాయన దేని కొరకైతే వారు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారో తండ్రి, ఆ యొక్క నాయన కార్యమును ఆ యొక్క అయ్యా మరి తండ్రి వారి జీవితంలో వారి కుటుంబంలో మీరు నెరవేర్చమని వేడుకొనుచున్నాను తండ్రి. యాకోబు రాత్రంతా తండ్రి నీ అయ్యా ప్రార్థనలో పెనుగులాడినప్పుడు యాకోబును తండ్రి ఇశ్రాయేలుగా దీవించినటువంటి దేవుడు నాయన. నేటికి తండ్రి ఆ దేశము అన్ని దేశాల కంటే ప్రభువా ఆశీర్వాదకరముగా ఆ తండ్రి నువ్వు దీవించినటువంటి దేవుడు తండ్రి. నీకు వందనములు ప్రభువా. ఈ రాత్రి కాల సమయమందు మేము కూడా తండ్రి నీ ఆశీర్వాదాల కొరకు, నీ దీవెనల కొరకు, నీ పిలుపు కొరకు ప్రభువా ఎదురు చూస్తున్నాము నాయన. మమ్మల్ని కనికరించండి అయ్యా. అయ్యా మమ్మల్ని కనికరించండి నాయన. అయ్యా మమ్మల్ని కనికరించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఒక్కసారయ్యా మా వైపు చూడు నాయన. ఒక్కసారి ప్రభువా మాతో మాట్లాడయ్యా. ఒక్కసారి ప్రభువా మమ్మల్ని దృష్టించండి అయ్యా. అయ్యా మా ఇండ్లలోనికి రా నాయన. అయ్యా హృదయం అనే తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసి నీడల నేను వానితోనూ అతడు నాతోనూ సహవాసము చేయనని సెలవిచ్చిన దేవుడవు నాయన. అయ్యా మా హృదయాలను తెరచి, మా మనస్సులను తెరచి తండ్రి నీవు మా హృదయంలో ప్రవేశించమని, మా హృదయాలను నీ ఆలయాలుగా మార్చుకొమ్మని బ్రతిమలాడుచున్నామయ్యా. ఇంకా మాలో తండ్రి నీకు ఆయాసకరమైనది ప్రభువా నా తండ్రి నీవు అసహించుకునేది మాలో ఏమైనా ఉంటే తొలగించు నాయన. ఇంకా చేదైనటువంటి వేరు మాలో ఏమైనా ఉంటే తొలగించు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. మమ్మల్ని బలపరచండి అయ్యా. మమ్మల్ని స్థిరపరచండి నాయన. పాపాత్ములము తండ్రి, దౌర్భాగ్యులము నాయన. యేసయ్యా తండ్రి నాయన మంచితనము లేనటువంటి వారిమయ్యా. అయ్యా నీ కృపను చూడలేనటువంటి దౌర్భాగ్యులము తండ్రి నాయన. యేసయ్యా రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక యుండునట్లు
నా చెవులు మందము కాలేదు అని సెలవిచ్చిన దేవుడవయ్యా. మా పాపాలే మా దోషాలే నీకు మాకు అడ్డుగా ఉన్నాయని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా పాపాలను తొలగించు నాయన, ఆ దోషాలను తొలగించు తండ్రి. అయ్యా మా పాపాలు ఎర్రనివైనవి, అవి హిమము వలె తెల్లగా మారుటకు తండ్రి నీవు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ప్రభువా నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి. యేసయ్యా ఈ సమయమందు ప్రభువా ఎవరైతే నాయన అయ్యా తండ్రి మరి నాయన అనేక దినముల నుండి దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్నారో తండ్రి, హాస్పిటల్లో ఉన్నారో ప్రభువా వారిని దర్శించండి తండ్రి. నీ దయగల హస్తమును చాపి, నీ బాహుహస్తమును చాపి తండ్రి వారికి ఉన్న ప్రతి బలహీనత నుండి మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. ఎవరైతే తండ్రి మరి కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారో, అనేక సంవత్సరముల నుండి కోట్ల చుట్టూ తిరుగుతున్నాము తండ్రి, మాకు నాయన ఆ పరిష్కారం దొరకడం లేదని, అయ్యా మాకు తీర్పు రావడం లేదని ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో తండ్రి, అయ్యా వారి కోర్టు సమస్యల నుండి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి జైళ్ళలో ఉండి బాధపడుతున్నారో ప్రభువా, అయ్యా మరి వారికి విడుదల దయచే తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి మరి నాయన కంటి సమస్యల చేత, చెవి సమస్యల చేత, అయ్యా మరి పంటి సమస్యల చేత తండ్రి, నాలుక సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి, మీరే వారికి స్వస్థత దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. ఎవరైతే తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ కొరకు అయ్యా మరి కనిపెట్టి ప్రార్థిస్తున్నారో తండ్రి, అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా 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 నీకు కృతజ్ఞతలు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఉన్నవాడా నీ పాదములకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఎంతమంది అయితే వాస్తు పాటిస్తున్నారో తండ్రి, అయ్యా మరి గృహ ప్రవేశాలప్పుడు పాలు పొంగిస్తున్నారో, అన్యుల ఆచార ప్రకారంగా చేస్తున్నారో తండ్రి, వారిని మీరు మార్చండి నాయన. వాస్తు కాదు, మాకు క్రీస్తు ఉండాలని, మా గృహాలకు అధిపతి యేసు క్రీస్తని తండ్రి, అయ్యా వారి పరిపూర్ణమైన విశ్వాసమును వారికి దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది చిన్న పిల్లలైతే తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో, అయ్యా చిన్న పిల్లలను తండ్రి మీరు దీవించండి. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నువ్వు దుర్గమును స్థాపించే దేవుడవు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. చంటి పిల్లలను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి వస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి, బలహీనతల నుండి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సాయంకాల సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే నిద్రిస్తున్నారో తండ్రి, మరి నిద్రలో తండ్రి కలవరిస్తున్నారో, నిద్రలో తండ్రి నడుస్తున్నారు ప్రభువా, నిద్రలో మూత్రం పోసుకొనుచున్నారో తండ్రి, మీరే వారికి ఉన్న బలహీనతలన్నిటి నుండి ప్రభువా మీరు విడిపించండి. ఎవరైతే తండ్రి పీడకలల చేత, దుష్టకలల చేత బాధపడుతున్నారో, అయ్యా మరి పడుకోగానే మాకు పీడకలలు పడుతున్నాయని, దుష్టకలలు పడుతున్నాయని, ఎవరో వచ్చి మీద కూర్చున్నట్లు అనిపిస్తుందని, ఎవరో గొంతు నులిమినట్టు అనిపిస్తుందని ఎంతమంది బిడ్డలైతే నిద్రలో భయపడుతున్నారో తండ్రి, ఉలిక్కి పడుతున్నారో ప్రభువా, మీరు వారిని బాగు చేయమని వేడుకొనుచున్నానయ్యా. పండుకొనున్నప్పుడు ఎవడును భయపెట్టకుండా చేసే దేవుడవు తండ్రి, నీకు వందనములు ప్రభువా. రాత్రికాల సమయమందు తండ్రి నీవు మాకు తోడుగా ఉండే దేవుడవు నాయన. కునుకక నిద్రించక తండ్రి దివారాత్రములు మమ్మల్ని అయ్యా మరి కాచి కాపాడుతున్నటువంటి దేవుడవయ్యా, మమ్మల్ని రక్షిస్తున్నటువంటి దేవుడవు తండ్రి. అపవాది యొక్క ఉచ్చులో పడిపోకుండా అయ్యా మరి అపవాది వేయుచున్నటువంటి అగ్ని బాణముల నుండి ప్రభువా మాకు నాయన మమ్మల్ని కాపాడుతున్నటువంటి దేవుడవు తండ్రి, నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి అపవిత్రాత్మల చేత బాధపడుతున్నారు, చీకటి శక్తుల చేత, అంధకార దురాత్మ సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నారు తండ్రి, మీరు వారికి విడుదల దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. నాయన నీ పాదములకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డలో ఉన్న అంధకార చీకటి శక్తులను నీ నామములో విడిపించండి తండ్రి. యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము ప్రభువా. అపవిత్రాత్మలను యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. నాయన నీ నామములో విడుదల 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 తండ్రి. ఎవరైతే చేతబడి చేస్తున్నారో, మాంత్రిక తంత్రాలు నేర్చుకుంటున్నారో తండ్రి, మాంత్రిక విద్యలు నేర్చుకుంటున్నారో ప్రభువా, ఆ యొక్క చీకటిలో తండ్రి మరి శ్మశానానికి వెళ్ళి ఆ యొక్క నా తండ్రి
నాయన శవాల దగ్గర కూర్చొని ఆ యొక్క నాయన సాతాను యొక్క క్రియలను నేర్చుకుంటున్నారు తండ్రి, వారందరినీ నీ నామములో మార్చమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీ నామములో ఆ క్రియలన్నిటినీ బంధిస్తున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా, భూలోకంలో ఏది బంధింపబడునో పరలోకంలో అది బంధింపబడునని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. నీ నామమే అన్ని నామముల కంటే పైనామము తండ్రి. నీ నామమే విజయము కలుగజేసే నామము తండ్రి. నీ నామమే విజయమును దయచేసే దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే ఇతరులకు హాని చేయాలని, ఇతరులకు కీడు తలపెట్టాలని అటువంటి విద్యలు నేర్చుకుంటున్నారో తండ్రి, ఇతరులను పాపానికి బానిసలుగా మార్చాలని, ఇతరులను దురలవాట్లకు బానిసలుగా మార్చాలని, ఇతరులను మానసిక ఒత్తిడికి గురి చేయాలని, ఇతరుల యొక్క కుటుంబాలను పాడు చేయాలని ఎవరైతే అటువంటి భయంకరమైనటువంటి దుష్ట క్రియలను నేర్చుకుంటున్నారో తండ్రి, వారందరినీ నీ నామములో బంధిస్తున్నాము నాయన. వారు వేయుచున్నటువంటి అగ్ని బాణములను, వారు వేయుచున్నటువంటి తంత్రములను, వారు వేస్తున్నటువంటి క్రియలను తండ్రి నీ నామములో లయపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయమందు ప్రభువా, మీరే ప్రతి బిడ్డలో ఉన్నటువంటి చీకటి శక్తులను, అంధకార క్రియలను ప్రభువా తొలగించమని వేడుకొనుచున్నాను నాయన. నీకు స్తోత్రములు 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 ప్రభువా. నీ నామము బలమైన నామము తండ్రి, శక్తిగల నామము తండ్రి, పరిశుద్ధ నామము తండ్రి. నీకు వందనములు. పరిశుద్ధుడా 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 అని నిత్యము గాన ప్రతి గానముల చేత, వేలాది మంది దూతల చేత, కోట్లాది మంది దూతల చేత ప్రభువా స్తుతింపబడుచున్నటువంటి మా యేసయ్య, నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. కెరూపులు సెరూపులు తండ్రి తమ రెక్కలు చాపి యేసయ్యా పరిశుద్ధుడు, యేసయ్యా పరిశుద్ధుడు, యేసయ్యా పరిశుద్ధుడని అయ్యా దివారాత్రములు నిన్ను స్తుతిస్తున్నాయి తండ్రి. నీకు వందనములు ప్రభువా నాయన. నీకు స్తోత్రములు తండ్రి. రాత్రి కాల సమయమందు ప్రతి బిడ్డలో ఉన్న చీకటి శక్తిని, అంధకార క్రియలను నీ నామములో బంధించి తండ్రి, వారికి పరిపూర్ణమైన విడుదలను, స్వస్థతను మీరు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. రాత్రి కాల సమయమందు ఎవరైతే ప్రభువా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారో తండ్రి, వారందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, మంచి నిద్రను వారికి దయచేయండి అయ్యా, చురుకైన మెలకువను వారికి దయచేయండి. ఉదయమే లేచి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ నామాన్ని ఘనపరుస్తూ, నీ నామాన్ని మహిమపరుస్తూ అయ్యా ఆ దినమును అయ్యా నాయన నీతో ప్రారంభించుటకు నీ కృప సహాయము చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయమందు మా నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మా నాయకులను దీవించండి, అధికారులను దీవించండి అయ్యా. మా దేశాల మధ్య సమాధానం దయచేయండి ఆయన. యుద్ధాలను తొలగించండి ప్రభువా, యుద్ధాలను ప్రభువా నీ నామములో ఆపమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. దేశము మీదికి దేశము లేవకుండా అయ్యా, మరి కరువులు రాకుండా, భూకంపాలు సంభవింపకుండా, సునామీలు రాకుండా ప్రభువా, అగ్ని పర్వతాలు బద్దలు కాకుండా ప్రభువా మరి నాయన ప్రకృతి వైపరీత్యాల నుండి తండ్రి మమ్మల్ని కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను ఈ రాత్రి కాల సమయమందు తండ్రి. మరి ఇలాంటి నాయన అయ్యా మరి ప్రకృతిలో తండ్రి నాయన అయ్యా నాయన ఇలాంటి తండ్రి మరి సంక్షోభము, ప్రళయాలు సంభవింపకుండా నీ సహాయము దయచేయండి నాయన. నీకు వందనములు యేసయ్యా, నీకు స్తోత్రములు అయ్యా. నీ పాదములకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి రాత్రికాల సమయమందు అయ్యా మరి నిద్ర పట్టడం లేదని బాధపడుతున్నారు అయ్యా, వారు మంచిగా నిద్రపోవటకు సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రములు ప్రభు. ఎవరైతే కష్టాలలో, బాధలలో ఉండి ఈ రాత్రికాల సమయమందు ఈ జీవితం మాకొద్దు, ఇక మేము ఈ జీవితాన్ని ముగిస్తున్నాము, ఆత్మహత్య చేసుకుంటున్నామని అయ్యా మరి ఎవరైతే తండ్రి ఆత్మహత్య కలిగి, ఆత్మహత్య తలంపులు కలిగి జీవిస్తున్నారో ప్రభువా, వారిని మీరు మార్చండి. వారి యొక్క ఆత్మహత్య తలంపుల నుండి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. ఈ రాత్రికాల సమయం అందు ఎవరైతే నరహత్య చేయాలని ప్రభువా, దొంగతనాలు చేయాలని నాయన అయ్యా మరి మానభంగాలు చేయాలని, గ్యాంగు రేపులు చేయాలని దురాలోచన కలిగి ఉంటున్నారు తండ్రి, వారి యొక్క ఆలోచన ప్రభువా నీ నామములో
చెడగొట్టమని వేడుకొనుచున్నానయ్యా. అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టినటువంటి దేవుడవు తండ్రి, నీకు వందనములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే అటువంటి దుష్ట ఆలోచన చేత, అటువంటి భయంకరమైనటువంటి దుష్ట క్రియల చేత పీడింపబడుతున్నారో తండ్రి, మీరు వారిని విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయం అందు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా, మాతో ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ కృపలో భద్రపరచుకో ప్రభువా. వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి గొర్రె మేకల మందలను దీవించండి ప్రభువా, వారి పశువుల మందలను దీవించండి నాయన. వారి దుక్కిటెద్దులను ప్రభువా, వారి పిండి పిసుకు తొట్టిని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి, నీ పాదములకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు నాయన తండ్రి, మా పడకల చుట్టూ, మా ఇండ్ల చుట్టూ తండ్రి నీ అగ్నిని నాయన కంచెగా వేసి అపవాది లోనికి ప్రవేశించకుండా నీ అగ్నిని మాకందరికీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను. నీ హస్తాలను ప్రభువా ప్రతి కుటుంబం మీద మీరు చాపమని వేడుకొనుచున్నానయ్యా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సంహారపు దూత వారి ఇంటిలోనికి ప్రవేశించకుండా వారి ద్వార బంధకాలకు తండ్రి నిలువు కమ్మికి అడ్డకమ్మికి రక్తమును ఏ విధంగా పోసుకొని ఉన్నారు తండ్రి. అయ్యా, మరి ఈనాటి దినాలలో ప్రభువా నీ పరిశుద్ధాత్మను ప్రభువా, నీ సన్నిధిని తండ్రి మా ద్వార బంధకాలకు, మా ఇంటి ఆవరణమునకు తండ్రి కాపుదలగా ఉంచమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా, నీకు వందనములు. ఈ రాత్రి కాల సమయమందు ప్రతి బిడ్డను తండ్రి నీ రెక్కల కింద భద్రపరుచుకొని నీ సంరక్షణను, నీ భద్రతను వారందరి మీద కుమ్మరించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి యందు అలాగూ నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేనీక దుష్టుని నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీదయున్నది తండ్రి. ఆమేన్. ఇంతవరకు మాతో ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.